ప్రభు నామంలో మీకందరికీ మరి వందనములు. ఎందుకంటే మీరు సమయానికి వచ్చి ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొంటున్నందుకు మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామంలో అభినందించుచున్నాను. మన ఈ శ్రమకాల ధ్యానాల్లో మనం 14వ దినానికి చేరి ఉన్నాము. ఈ దిన వాక్య భాగం ఏంటంటే బాహ్య శుద్ధి. బాహ్య శుద్ధి అనగా మరి బయటికి నీట్‌గా ఉంటారు. కానీ మరి లోపట ఎలా ఉందో తెలీదు. అందుకని యేసు ప్రభు మరి వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని వాళ్ళని మరి విపరీతంగా ఆహ్, క్రిటిసైజ్ చేసి వాళ్ళు చేస్తున్న పనులని బాహాటంగా ఖండించారు. నిన్నటి దినాన్నేమో మనము శాస్త్రులు, పరిసయ్యులపై యేసుని విమర్శ వాళ్ళ బిహేవియర్ విధానం గురించి యేసు ప్రభు చేసిన విమర్శను చూసాము. ఈరోజు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా ఇక డైరెక్ట్ అటాక్ అన్నమాట ఇది. అది మరి బాహ్య శుద్ధి అని దీనికి టైటిల్ పెట్టారు. అందుకు గాను రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 19-22 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-33 వచనాలు, 20 వచనాలు ఈ టాపిక్ మీదే ఉన్నాయి. ప్రతిరోజు మనం 3 లేక 4 వచనాలే. అయితే ఇవాళ ఏకంగా 20 వచనాలు. 20 వచనాలు మనం ధ్యానించవలసింది ఈ దినం. ముందుగా రాజుల గ్రంథం చూస్తే, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. బయటికి చూస్తానికేమో చాలా రమ్యంగా ఉంది. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు ఈ పట్టణం వారంతా మరి ఆ సిటీ, ఆ పట్టణం చక్కగా ఉంది, రమ్యంగా ఉంది, అందంగా ఉంది అనేసి మరి ఏలినవాడైనా అక్కడ నీకు కనబడుచున్నది కానీ ఇక్కడ నీళ్లు బాలేదు, భూమి కూడా నిస్సారంగా ఉన్నదని ఎలీషాతో చెప్పినప్పుడు, ఎలీషా ఏం చెప్పాడంటే, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఒక సుమారుగా 50-60 సంవత్సరముల క్రిందటైతే డ్రింకింగ్ వాటర్ మనకి సరిగా ఎక్కడ లేదు. ఇప్పుడైతే అన్ని బాటిల్స్ వచ్చినాయి, ఫిల్టర్స్ వచ్చినాయి. ఆ దినాల్లో కాలువలో నుంచి వెళ్ళే నీళ్లు త్రాగేవారు చాలా మంది. దానిని మరి సరిచేసుకుంటానికి వారేం చేసేవారంటే, ఇండుగాని ఏదో చిన్న బఠానీ గింజంతా ఒకటి అరగదీసి అందులో వేసేవారు. వేస్తే ఆ నీటిలో ఉన్న మలినములన్నీ కూడా క్రిందకి మరి ఫిల్టర్ అయిపోయి, అప్పుడు ఆ నీటిని వారు తాగేవారు లేదా వంటకి ఉపయోగించేవారు. ఇక్కడ మరి ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళు, ఇది చూస్తానికి పట్టణం బానే ఉంది కానీ నీళ్లు బాగలేదని చెప్పినప్పుడు ఎలీషా వారితోటి ఏం చెప్పాడో మనం చూసాము. కాబట్టి ఇక్కడ యెరికో నీరు చెడ్డదిగా మరియు ఆ నేల బంజరు భూమిగా, బంజరు కంటే ఏమి పంటలు పండించడానికి వీలు కాకుండా ఉండేదాన్ని బంజరు భూమి అంటారు. ఆ విధంగా ఉన్నట్లు అనిపిస్తుందని వారు చెప్పినప్పుడు ఎలీషా ఆ క్రొత్త గిన్నెను అందులో ఉప్పు వేసి తెమ్మని వారికి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా ఉప్పు వేయుట ద్వారా అతడు ప్రభు నామంలో నీటిని మరియు నేలను వసంత కాలంలో బాగుపరిచినని ఈ వాక్యాల యొక్క సారాంశం. కాబట్టి ఇలాగ నీరు ఎక్కడెక్కడ బాగు చేశారు
బాగా లేని నీరుని ఎక్కడెక్కడ ఎలా బాగు చేశారు అనేది బైబిల్ గ్రంథంలో చూస్తే 3 సందర్భాల్లో మనం ఈ నీటిని బాగుపరిచిన సందర్భాలు చూడవచ్చు. ఒకటి ఏంటంటే మోషే మారా జలములు, అక్కడ నీళ్లు లేవంటే నీళ్లు వస్తున్న చోట ఆ నీళ్లు బాగోలేదన్నప్పుడు మరి అక్కడ మోషే మారా జలముల్ని శుద్ధి చేసినట్టుగా మరి నిర్గమాకాండంలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించడానికి సమయం లేదు కాబట్టి మీకు నేను చక్కగా రిఫరెన్స్ పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా దాన్ని ఉమ్, మరి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలీషా ద్వారా ఎరికో జలాలు, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19-22 వచనాలు. ఇక్కడ ఎరుకో జలాలు శుద్ధి చేయబడ్డాయి లేదా బాగుపరచబడినాయి. మోషే ద్వారా మారా జలాలు బాగుపడినాయి. మరి దేవుని ద్వారా మృత సముద్ర జలాలు మరి బాగుపడినట్టుగా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి 23 వచనాల్లో మనకి కనిపిస్తుంది. ఈ రోజుల్లో మనము బోర్ వేసి నీళ్లు భూమి లోపల ఉన్న, భూమి క్రింద ఉన్న నీరు బయటికి తీసుకుని వచ్చినప్పుడు అది మనము మరి డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసే ముందు దాన్ని భూగర్భ జల పరిశోధక శాఖ ల్యాబొరేటరీకి తీసుకొని వెళ్ళి ఆ ల్యాబొరేటరీలో ఆ నీటిని టెస్ట్ చేయించాలి. ఎందుకంటే ఆ నీరు త్రాగుటకు అనుకూలమైందా కాదా అనేది పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి ఈ నీరు ఫిట్ టు డ్రింక్ అంటే అది తాగవచ్చు మనం. ఒక్కొక్కసారి దీంట్లో మరి వేరే వేరే మలినాలు ఉన్నాయి అది ఇది అంటే అప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసి మనం తాగవచ్చు. ఈ విధంగా మరి కొన్ని కొన్ని ఊర్లలో నీళ్లు లేకపోవటం వల్ల బావిలు తవ్వుకుని అందులో నీళ్లు తాగేవారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో బావులు తవ్వాలంటే చాలా మీటర్ల లోతు తవ్వాలి. అంత ఎక్స్‌పెన్సివ్‌గా పని చేయటానికి కొన్ని కొన్ని చోట్ల ఉండదు. అయితే ఒక ఊర్లో నీళ్లు లేకపోవటం వల్ల వారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చక్కగా మరి బావి తవ్వటానికి వారందరూ సహకరించుకున్నారు. ఆ విధంగా వారు దిగుడు మెట్లుతో బావి చాలా లోతుగా, ఎంతో లోతు వెళ్తేనే గాని నీళ్లు రావు. ఆ విధంగా వారు బావి తవ్వి ఏం చేశారంటే మరి ఆ బావి తవ్వినప్పుడు సాయంత్రం పూట నీళ్లు ఊరినియి. నీళ్లు ఎప్పుడైతే ఊరినాయో వారందరూ చాలా సంతోషంగా ఆ రాత్రి ఆ బావిలోంచి వచ్చిన ఆ క్రొత్త నీరుని అందరూ సేవించారు. సేవించినప్పుడు మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఊర్లో వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేవలేదు. అందరూ కూడా మరణించారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ జలము ఎక్కడి నుంచి ఊరిందో దాని కింద రేడియాక్టివ్ మెటీరియల్ ఆర్సెనిక్ అనే కెమికల్ దాని కింద ఉంది. అది డెడ్లీ పాయిజనస్ కెమికల్ అన్నమాట. ఆ కెమికల్ ఈ నీళ్లతో వచ్చేయటం వల్ల అది సేవించిన వారందరూ కూడా, నీళ్లు త్రాగిన వారందరూ కూడా మరి వెంటనే ఆ రాత్రికి రాత్రే వారు మరణమయ్యారు. అంచేత ఇక్కడ పట్టణం బానే ఉంది కానీ నీళ్లు బాలేదు అని చెప్పినప్పుడు మరి ఎలీషా ఆ ఎరికో జలాల్ని శుద్ధి చేశాడు. ఈ దినము మన యొక్క టాపిక్ ఏంటంటే బాహ్య శుద్ధి. పైకి బాగానే కనిపిస్తూ ఉంటాం కానీ లోపల ఏముంది అనేది మనం ఎక్స్రే తీసుకుని లేదా అల్ట్రాసౌండ్ చేసుకుంటేనే కానీ, ఎంఆర్ఐ చేస్తేనే కానీ మనకి తెలీదు. అయితే ఇక్కడ యేసు ప్రభు శాస్త్రులారా, పరిసయ్యులారా అని వాళ్ళను ఉద్దేశించి మనకి కొన్ని మరి విషయాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే చూడండి, ఇది చదివితేనే మనకు అర్థమైపోద్ది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, స్టార్టింగే మీరు వేషధారులని ఆయన ఒక స్టాంప్ వేసాడు. ఎందుకంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు చాలా వేషధారులు. మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో మళ్ళీ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. అంటే అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి వాడిని మరి నరక పాత్రునిగా చేసేస్తారు. అందుకే చూడండి, యెరూషలేం దేవాలయాన్ని దర్శించాలని ఐథియోపియా నుంచి మరి ఆ నపుంసకుడు వచ్చినప్పుడు యెరూషలేం దేవాలయం ఎంట్రన్స్ లో నో, నీకు ఎంట్రన్స్ లేదు, నపుంసకులకి మరి లోపలికి ప్రవేశించే అధికారము లేదు, అర్హత లేదు అని వాళ్ళు అక్కడ అతన్ని ఆపేసినప్పుడు దూత ఫిలిప్పునకు ప్రత్యక్షమై నీవు వెంటనే నీవు వెళ్ళి అతన్ని కలుసుకో అని చెప్పింది. దెర్ ఇస్ నో జిపిఎస్, నథింగ్. దక్షిణ మార్గంలో గాజాకు పో మార్గంలో నీవు పోయి ఆ నపుంసకుని కలుసుకో అని చెప్పినప్పుడు అతడు వెంటనే వెళ్ళి మరి దారిలో చాలా ఉంది. అక్కడ అతను సువార్తను ప్రకటించినప్పుడు అక్కడికక్కడే బాప్తిస్మం తీసుకున్నాడు. అందువలన ఇథియోపియా దేశమంతా కూడా క్రైస్తవులయ్యారు. అతను ఒక్కడి వలన ఇథియోపియా దేశమంతా క్రైస్తవ మతంగా మారింది. మూడవ క్రైస్తవ మత దేశం కింద ప్రకటించబడింది ఇథియోపియా. మొదటిది అర్మేనియా. అందుకని అర్మేనియా వెళ్ళడానికి మనకి వీసా అక్కర్లేదు క్రైస్తవులు ఎవరన్నా అని ఇప్పుడు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఈ ఇథియోపియా క్యాపిటల్ ఎడిస్ అబాబా. అందుకనే ఒక సుమారుగా 40 సంవత్సరముల క్రిందట విజయవాడలో ఉన్న సువార్తవాణి కార్యక్రమాలు అడిస్ అబాబా నుంచి ప్రసారం చేసేవారు. ఒకప్పుడు శ్రీలంక నుంచి పాటలు సిలోన్ రేడియో స్టేషన్ ఏ విధంగా ఉందో, షీబా స్టేషన్స్ అని ఎలా ఉన్నాయో, అడిస్ అబాబా అంటే ఈ ఇథియోపియా క్యాపిటల్ నుంచి మరి సువార్తవాణి ప్రసారాలు కూడా జరిగినాయి చాలా కాలం. ఎందుకు అంటే ఆ నపుంసకుడికి సువార్త అందించడం వల్ల ఆ దేశం అంతా క్రైస్తవ దేశం అయింది. అందువలన మరి వీరేమో అటువంటి వారిని మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. మరి ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాని సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు, నరక పాత్రునిగా చేసేస్తారు. అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అడ్డు చెప్పే వారు ఈ వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు. మరలా ఏమి అడ్రస్ చేస్తున్నాడు యేసు ప్రభు? అయ్యో అంధులైన మార్గదర్శకులారా, బ్లైండ్ గైడ్స్ మీరు. ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, గాని దానిపై ఉండు అర్పణము తోడని పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, మరియు అవివేకులారా, అంధులారా, అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు, దానిపై ఉండు వాటి అన్నిటినీ తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు, అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు, దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండును. అంధులైన మార్గదర్శకులారా,
దోమ లేకుండానట్లు వడయగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇది చూడండి. దోమ కూడా వెళ్ళకోకుండా మనం టీ ఫిల్టర్ చేసినట్టు వడగడుతున్నారు. కానీ అందులోంచి ఒంటె వెళ్ళిపోద్దట. ఒంటిని మింగేసేవాళ్ళట. ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది. సంఘ నాయకులు మరి అమ్మే రేటేమో ఒక రేటు, అక్కడ రికార్డ్ చేసేదేమో ఒక రేటు. ఎంత భయంకరం అంటే దానికి దీనికి అసలు తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత వ్యత్యాసం ఉంది. భీమవరం దగ్గర ఒక కాంపౌండ్లో కొంత స్థలం అమ్మేశారు. అది రిజిస్ట్రేషన్ కాస్ట్ చూస్తే చాలా తక్కువ. ఇది వేలల్లో ఉంది, అది లక్షలు కోట్లలో ఉంది. అది అంటే దోమకి ఒంటెకు ఉన్నంత వ్యత్యాసము ఇక్కడ వీరు చేస్తున్న వ్యాపారాల్లో ఉంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులరా పరిసయ్యులరా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దూపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. అజితేంద్రియత్వము వెలుపల శుద్ధి చేస్తారు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఉన్నట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఈ పస్కా పండుగ అనగా మనం ఈస్టర్కి సమీపించే సమయంలో మరి హోలీ థర్స్డే రోజున పస్కా పండుగగా వీరు ఆచరిస్తారు. ఈ పస్కా పండుగ ఆచరించటానికి యెరూషలేములో అందరూ సమావేశమవుతారు. అందుకు గాను ఇప్పటికీ మరి ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఈ పస్కా సమయంలో వారికి ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 కిచెన్స్ ఉంటాయి. మనకు ఒక్క కిచెనే ఉంది. ఆ 2 కిచెన్స్ ఏంటంటే, ఒకటి పస్కా సమయంలో ఉపయోగించే కిచెన్, ఇంకొకటి మామూలు సమయంలో ఉపయోగించే కిచెన్. ఈ పస్కా సమయంలో మరి పులియని రొట్టెలు పండగ అని చెప్తాం దీన్ని. ఈ పులియని రొట్టెలు పండగలో పులిసినదేది కూడా అక్కడ ఉండకూడదు. పులిసిందేది కూడా ఉండకోకుండా ఉంచటం కోసం వీరు సపరేట్ కిచెన్ మెయింటైన్ చేస్తూ అక్కడ ఉన్న పాత్రలన్నీ కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వారికి బయటికి ఇచ్చేస్తారు. ఇచ్చేసి క్రొత్త పళ్ళాలు, క్రొత్త గిన్నెలు కొంటారు. ఎందుకంటే అందులో ఎప్పుడు పెరుగు కూడా పట్టని, తోడు పట్టని, ఎప్పుడు కూడా అవి మరి ఈస్ట్ తోడు కానీ పులిసిన రొట్టె కానీ దాంట్లో చేయనివి బ్రాండ్ న్యూ తీసుకుని ఆ కిచెన్లో ఉంచుతారు. వారు సంవత్సరం ఆ కిచెన్లో ఉన్న యుటెన్సిల్స్ అన్ని మార్చేస్తారు. దాని విషయమై ఇక్కడ చెప్తున్నారు యేసు ప్రభు, మీరు మీ గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు అనగా కొత్తవి పెడుతున్నారు, కానీ అవి లోపల ఆ కిచెన్లో అజితేంద్రియత్వంతో నిండి ఉన్నవి. చాలా మంది నీట్గా గిన్నెలన్నీ కడిగి అందులో కొంత మెటీరియల్ వేసి, అనగా మిగిలిపోయిన కూరలు, మిగిలిపోయిన రైసు వేసి ఫ్రిడ్జ్లో పెడతారు. చాలా శుద్ధిగా ఉందని. ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల అది ఏమవుతుందంటే, అవి ఆ గిన్నె మీరు కడిగింది చాలా నీట్గా ఉంది, కానీ అందులో ఉన్న కంటెంట్ మాత్రం పాడయ్యి వాసనొచ్చి మరి దానివల్ల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకని గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఒక్కొక్క రకమైన జబ్బులు వస్తుంటాయి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల. ఇక్కడ వీరు ఇవి తీసుకెళ్లి లోపల పెడతాం వల్ల ముందు వాటిని శుద్ధి చేయమని చెప్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన కల్మషంతోనూ నిండి ఉన్నది. మీ హృదయాలు కూడా అంత
భయంకరమైనవి. పైకి నీట్‌గా ఉంటాయి. ఎందుకంటే పస్కా పండుగ టైంలో మనము కూడా మరి ఈస్టర్‌కి శనివారం వెళ్లి చూస్తే బరియల్ గ్రౌండ్‌లో అందరూ బిజీగా పెయింట్‌లేస్తా ఉంటారు. ఏ సమాధి చూసినా నిగనిగలాడుతా ఉంటది. మంచిదే. కానీ మన హృదయాలు బాహ్య శుద్ధి కాదు ఆ విధంగా. మన హృదయాలు ఎలా ఉన్నాయంటే కల్మషంతో, కంపుతో ఉన్నాయి. ఎలా అంటే ఆ సమాధి లోపట ఎముకలన్నీ కుళ్ళి కంపు ఎలాగొస్తదో అటువంటి కంపుతో కూడిన హృదయాలు మనయి. అందుకని ఈవేళ యేసు ప్రభు మనకి ఏమి అంటే బాహ్య శుద్ధి, బాహ్య శుద్ధి అనే టైటిల్ తోటి మనలను హెచ్చరించుచున్నాడు. బయటికి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోపట మన పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు అంటే పెయింటేస్తూ, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. యెరూషలేముకొచ్చిన ప్రవక్తలందరినీ పొట్టన పెట్టుకున్నారు. యేసు ప్రభు జయోత్సాహంతో యెరూషలేము ప్రవేశం చేసేటప్పుడు యెరూషలేమును చూచి ఆయన ఏడ్చాడు. ఏడుస్తూ యేసు ప్రభు రెండు సార్లు ఏడ్చాడు. ఒకటి తమ్ముడు లాజరస్ చనిపోయినప్పుడు ఆయన ఒక మానవునిగా సేమ్ ఒక మ్యాన్లీగా ఫీలింగ్స్ హ్యూమన్‌గా తనకున్న ఆ పరిస్థితులు బాండేజ్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. అదే విధంగా మరి యెరూషలేమును వైపు చూచి ఆయన ఏడ్చాడు. ఎందుకంటే యెరూషలేమా, యెరూషలేమా ఎంతమంది ప్రవక్తలను నువ్వు పొట్టన పెట్టుకుంటావు. ఎంతమంది ప్రవక్తల్ని దేవుడు పంపిస్తే అందరు ప్రవక్తల్ని వారు చంపేశారు. అప్పుడు 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి చేయబోయే ఆ వినాశనం గురించి అటువైపు చూస్తూ మరి ముందుగా యెరూషలేము నాశనాన్ని గురించి ఊహిస్తూ ఆయన ఏడ్చాడు. అందుచేత మరి ఇక్కడ మేము మన పితరుల దినాల్లో ఉంటే ఈ ప్రవక్తల మరణాల్లో మనం పాలు పంపులు పంచుకుని ఉండేవాళ్ళం కాదేమో అని వీరు చెప్తున్నారు. అంటే ఎంత వేషధారణ చూడండి. చంపినోళ్ళు వీళ్ళు తాలూకా వాళ్ళే. అయితే మనం ఆ దినాల్లో ఉంటే వాళ్ళు చంపుండేవాళ్ళం కాదని చెప్తున్నారు. అందువలననే మీ ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. వాళ్ళు చంపింది మన తాలూకు వాళ్ళే అని మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. ఆళ్ళ బుద్ధులు మీకు కూడా వస్తాయి కాబట్టి మీ పరిమాణం మీద మీరు కూడా పూర్తి చేయండి అని సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు. ఈ విధంగా చేయటం వల్ల మీరు ఖచ్చితంగా మరి నరకం అనే శిక్షలోకి మీరు వెళ్లతారు అనేసి అక్కడ మరి చెప్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే మరి మీరు ఈ నరక శిక్షను ఈ విధంగా తప్పించుకోలేరు. ఎందుకంటే ఒకప్పుడు మీరు చేసిన తప్పిదముల వల్ల మీరు ఈ నరక శిక్షను తప్పించుకోలేరు అనేసి ఇక్కడ యేసు ప్రభు వారిని ఉద్దేశించి మనకు తెలియజేస్తున్నాడు. ఇకపోతే మరి మనుష్యులకు సత్యమును దూరముగా ఉంచి తప్పుడు సిద్ధాంతాలను మీరు బోధించుచున్నారు అని చెప్పి ఈ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని వారిని ఉద్దేశించి ఈ విషయం చెప్తున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే వితంతువుల ఇళ్లను దోచుకొనుట, వితంతువుల యొక్క ఆస్తిని దోచుకొనుట. నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అది వితంతువుల యొక్క మరి అక్కడ ఏం జరిగిందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె
ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, దూరంగా ఉండు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు మీరును చెడు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగు తేటపడునో అలాగే వీరిని కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అనేసి మరి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నారు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ముందురు. ఇట్టి వారికి దూరంగా ఉండండి. దురాశ, పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఇక్కడ ఏం చేస్తారంటే వితంతువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ శాస్త్రులు పరిసయ్యులకి బాగా తెలుసు. అందుచేత వారిని వీరు అప్రోచ్ అయ్యి ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. భర్త లేని సమయంలో భార్య దగ్గరికి ఈ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు మరి ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి, అమ్మ మీ ఆయన చనిపోతే మీకు ఈ బెనిఫిట్ ఇన్సూరెన్స్ చేస్తే ఇది మీరు కావాలంటే ఇన్స్టాల్మెంట్లు ఏంటి స్త్రీ బలహీన ఘట్టము అంటారు. అలానే ఇప్పుడు నా మీద మీరందరూ మరి కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆ బలహీన ఘట్టం అనే అవ్వ దగ్గరికి వెళ్ళింది సాతాను. ఎప్పుడైతే ఇది నిజమా అని డౌట్ పెట్టిందో వెంటనే అవ్వ దానికి కన్విన్స్ అయిపోయింది. ఈజీ టు కన్విన్స్. అందులో వితంతుల్ని ఇంకా ఈజీగా కన్విన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వారు ఏంటంటే మరి ఈ శాస్త్రులు పరిసయ్యులు లేదంటే మరి దైవజనులు కొంతమంది ఇటువంటి వితంతువుల, అమ్మ ఈ ఇల్లు ఖాళీగా ఉంది కదా, ఇక్కడ మనం ప్రార్థన పెట్టుకుంటే బాగుంటది కదా అంటాడు. ఆ తర్వాత మన ఇక్కడ రెగ్యులర్ గా ప్రార్థన జరుగుతుంది కదా, మరి ఇది ఏదో మనం సంఘానికి రాసిస్తే బాగుంటది కదా. అది స్టాండర్డ్ సంఘం కాదు, ఇండివిజువల్ సంఘం. అంటే దానికి అతనే బాసు. ఆ ఆస్తి అతనికే వెళ్ళిపోతుంది. ఒక సంస్థ అయితే లేదా ఒక మెయిన్ లైన్ చర్చ్ అయితే ఆ సంస్థకు ఉంటది, ఎవరు తీసుకోరది. అది కూడా తీసుకునే వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఆ విధంగా పురికొల్పి వారి వీక్నెస్ తోటి ఆడుకుని మరి ఆ విధమైన వారి స్థలాలు కబ్జా చేస్తున్నారు చాలా మంది. ఆస్తిని దోచుకొనుట. రెండవది దీర్ఘ ప్రార్థనలు. వీరేం చేస్తారంటే కొన్నిసార్లు 3 గంటలు, రోజుకు 3 సార్లు ఉండేవి చేస్తుంటారు. రోజుకి 3 గంటలు, అలా 3 సార్లు అంటే ఒక్కొక్క గంట చేయొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఆ విధంగా చేయటం వల్ల మరి సుదీర్ఘ ప్రార్థన, మరి రోజులో మనకి 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటే వీరు చేసే ఈ ప్రార్థనలతోటే టైం అయిపోద్ది మనకి ఇంకా ఫుల్ టైం. అందుకని యేసు ప్రభు వీళ్ళని ఉద్దేశించి ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరముల్లోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రి అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి
మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి అని. ఇది మనకు అందరికీ తెలిసిందే. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత దేవుని దగ్గర మనకు అంత క్రెడిట్, దేవుడు మనల్ని అంత సన్నిహితంగా ఉంచుతాడు అని అనుకుంటూ ఉంటారు. నేను మొన్నే చెప్పాను, దేవుడు ప్రార్థనని నాట్ బై లెంగ్త్, బై వెయిట్ చూస్తాడు. ప్రార్థన ఎంత భారంగా చేస్తున్నావు నువ్వు, నీ హృదయం పగిలేటట్టు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని చూస్తారు. కానీ నువ్వు ఎంత సుదీర్ఘ ప్రార్థన, లెంగ్దీ ప్రార్థన, డ్యూరేషన్ ఎక్కువ ఉన్న ప్రార్థన చేస్తున్నావని దేవుడు చూడడు. అంతేకాకుండా మరి మీరు ఇతరుల వల్లే ఈ ప్రార్థన చేయవద్దు. అందుకనే మనకి ఒక పాట ఉంది, యెహోవా నా మొర లాలించెను అనే పాట. అందులో విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. అంటే సోది చెప్తామని మనకి పల్లెటూరులో వచ్చి సోది చెప్తా ఉంటారు. ఆ విధంగా మరి మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, చాలా మంది సాక్ష్యం చెప్పినప్పుడు కానీ విస్తరించి చెప్తారు. అంటే ఎంతో ఎక్స్ప్లనేటరీగా, నాకు ఆపరేషన్ అయింది, దేవుడు సక్సెస్ఫుల్ గా చేశాడు అని చెప్తే సరిపోద్ది. దానికి వారు ఏ విధంగా చెప్తారంటే, నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు, ఎనస్థీషియా ఇచ్చారు, ఆ తర్వాత వారు ఆపరేషన్ మొదలు పెట్టారు, మరలా నన్ను ఇదంతా అక్కర్లేదు. మీరు దేవుని దగ్గర నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగించినందుకు వందనములు అని చెప్తే సరిపోతుంది. వీరేమనుకుంటారంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దేవుడికి చాలా ఇష్టం అని అనుకుంటారు. సుదీర్ఘ ప్రార్థనలు అక్కర్లేదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోకి వెళ్ళి పర్సనల్ గా మీరు చక్కగా దేవునికి మొరపెట్టాలి. విస్తరించి ప్రార్థన చేయక్కర్లేదు. మనం అడగక మునిపే దేవుడు మనకి అవి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓన్లీ థింగ్ వి జస్ట్ ఆస్క్ అంతే. అడగందే అమ్మాయినా భోజనం పెట్టదని వెయిట్ చేస్తున్నట్టు దేవుడు మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనకి కావాల్సిన దీవెనలన్నీ కూడా అక్కడ పరలోక రాజ్యంలో ప్యాక్ చేసి ఉన్నాయి, మనకి ఇచ్చేసారు, అలాట్ అయిపోయినాయి. అయితే మనము వాటిని అన్రాప్ చేసుకుంటలేదు. గిఫ్ట్ ప్యాకింగ్ అంటారు కదా, ఆ గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసి ఉన్నాయి. అయితే మనం ప్రార్థన చేసి ఆ గిఫ్ట్ ప్యాకింగ్ ఉన్న ఆ ప్యాకింగ్ అన్రాప్ చేయట్లేదు. మనం ఆ అన్రాప్ చేయటానికి మనము దేవుణ్ణి ప్రార్థించాలి, అడగాలి. ఆల్రెడీ హీ హాస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఆయన ప్రణాళిక చొప్పున ఇవన్నీ మనకి ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు. మరియు భయంకరమైన నాశం ఇదేంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు చాలా కోపంతో మరి కాల్చివేశాడు. అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. ఈ రోజున కూడా మీరు సొదొమ గొమొర్రా ప్రాంతాలకి వెళ్ళి చూస్తే అక్కడ నేల మీద అంత సల్ఫర్ ఎల్లో కలర్ లో ఉంటది. అనేక మంది శాస్త్రజ్ఞులు వచ్చి చెక్ చేస్తే అక్కడ దొరికిన సల్ఫర్ లో ఉన్నంత నాణ్యత ఇంకెక్కడా లేదంట. గంధకం అంటారు కదా, ఆ సల్ఫర్, అంత నాణ్యత గల సల్ఫర్ అక్కడ భూమి మీద పైన ఉంది. ఎందుకంటే ఒకప్పుడు దేవుని యొక్క కోపాన్ని రగులుకొని ఆ పట్టణం కాలిపోయింది. అంతకంటే దరిద్రంగా ఉంటది మీ గతి అని విమర్శ దినమందు. ఎందుకంటే మీరు మరి హిపోక్రెట్స్, వేషధారులు కాబట్టి మీ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందనేసి ప్రభు ఇక్కడ మనకి సెలవిచ్చుచున్నాడు. మీరు ఆచారబద్ధంగా బాహ్య విషయములను శుద్ధి చేయుదురు. గుడ్, వెరీ గుడ్. ఇది అంతర్గత శుద్ధీకరణను సూచించును కానీ మరి జీవిత సమస్యలకు సంబంధించిన ఆంతరంగిక మనిషిని మీరు ఎప్పటికీ శుద్ధి చేయరు. అనగా మరి మనము దేవుని ఆలయానికి వెళ్తున్నాము, దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు నీవు నీ సహోదరునితో సమాధానం లేకుండా ఉన్నట్లయితే నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి అర్పించు.
లేదంటే అది కయ్యను అర్పణ అయిపోతుంది, హేబెల్ అర్పణ కాదు. అందుచేత మీ అంతర్గత శుద్ధీకరణ మనకి కావాలి. అది ఎప్పుడు మీరు చెయ్యరు. మనం ప్రభురాత్రి భోజన సంస్కారానికి వెళ్ళే ముందు యాజకుడు మనందరి చేత మరి పాపపు తొప్పుదల చెప్పిస్తారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో చేరిన మనము ఆ వారంలో అంతకుముందు దేవునికి ఆయాస్కరంగా ఎక్కడైనా మరి మనం ప్రవర్తించి ఉంటే మన పాపములు మనం ఒప్పుకొని అంతర్గతంగా మనం శుద్ధి చెంది మనము నిర్దోషులుగా ఎంచబడి మరి భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా సోప్ తోటి కడుక్కుని భోజనానికి ఏ విధంగా కూర్చుంటామో అలాగా ఆ ప్రభురాత్రి భోజనానికి వెళ్ళే ముందు మనలను మనము పరీక్షించుకొని అంతర్గతంగా శుద్ధి చెంది, బాహ్య శుద్ధి కాదు, అంతర్గత శుద్ధి చేసుకుని మనం ఆ భోజనానికి వెళ్ళాలి. మత్తయి సువార్త 15:18 నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? కొంతమంది నోట్లో నోరు పెడితే అయిపోయినట్టే మనం. ఎందుకంటే నోట్లోంచి వచ్చే మాట మరి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. టంగ్, షార్ప్ టంగ్ అంటారు, లేకపోతే బిగ్ మౌత్ అంటారు, లబలబలబని ఎక్కువగా మాట్లాడే వాళ్ళని. లేదా కొంతమంది మాట్లాడారంటే మనం నొచ్చుకుంటాం బాగా, వారిని షార్ప్ టంగ్ అని అంటూ ఉంటాం. మరి నోటి నుంచి వచ్చేది కొంపల్లో కాల్చేస్తుంది, నాశనం చేసేస్తుంది అని చెప్తారు మన భాషలో. ఇవి మనుష్యుని అపవిత్రపరచునని మీకు తెలియదు. అంటే కడుపులో హృదయములో అంతర్గతంగా ఎంత కుళ్ళు లేకపోతే నోటి నుంచి అటువంటి విషయాలు మాటలు వస్తాయి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, మరి దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అవి బయట నుంచి రావు. బయటంతా క్లీన్ గానే ఉంటాడు, హృదయంలోంచి వస్తాయి అవన్నీ. కాబట్టి ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినా అది మనుషుని అపవిత్రపరచదు, కానీ మరి లోపటి నుంచి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఎందుకంటే మనం నోటి లోపలికి వెళ్ళేది ఏదైనా పర్వాలేదు, అది కడుపులోకి వెళ్ళి నెక్స్ట్ డే అది బహిర్భూమిలోకి మరి వెళ్ళిపోతుంది మలమూత్రాల ద్వారా. అయితే నోటిలోంచి బయటకు వచ్చేసి ఇది కొంపలు కాల్చేసే మాటలు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పస్కా పండుగకు 1 నెల ముందు సమాధులను తెల్లగా రుద్దారు. అయితే తద్వారా అపవిత్రత గురించి అందరికీ తెలియజేయబడి, అంటే మేమెంత క్లీన్, ఇది సంఖ్యాకాండంలో ఉంది, ఎంత క్లీన్ గా ఈ సమాధులు ఉన్నాయనేసి దాన్ని బాగా పాలిష్ చేసి తెల్లగా రుద్దుతారు. కానీ మరి ఆ లోపల ఉన్న అపవిత్రత ఎంతో అది ఆ కుళ్ళు ఎవరికి తెలీదు. వాటిని కూడా వివిధ రకములుగా వారు అలంకరించిరి. అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించచ్చు, బయటకు మనుష్యులకు మరి ఎంతో పవిత్రంగా కనిపించెదరు, కానీ లోపల మీరు వేషధారణతో మరియు దుర్మార్గముతో నిండి ఉన్నారు. పైకి చాలా నీతిమంతులుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా వేషధారణతో దుర్మార్గంతో నిండి ఉన్నారు. ఈరోజు నేటి సంఘాల్లో మనం చూస్తే క్రైస్తవ మతం కనిపించే దానికంటే లోతుగా లేని లక్షలాది మంది ఇది ఒక మార్గంగా అయిపోయింది వారికి. ఎలా అంటే సంఘానికి వస్తారు, కానీ అక్కడ వారు జస్ట్ ప్రజెన్స్ అంతే. సంఘానికి వచ్చేది ఎందుకు? సహవాసంలో పాల్గొనటానికి, ఒకరినొకరు మరి వారి యొక్క విషయాలు బాగోగులు చెప్పుకుంటానికి సంఘానికి వస్తారు. సంఘంలో కానుకేసేస్తారు, ఓ అయిపోయింది, మనం టైంకి వచ్చేసాము, కానుకేసాము,
పాస్టర్ గారు చెప్పింది విన్నాము, ఏం విన్నాడో మనకి తెలియదు. అందుకనే మెయిన్ లైన్ చర్చెస్ లో పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా వినిన సత్యమును విమలాత్మక మది నిలిపి దాని వల్ల ఆ వాక్యము హృదయంలో ఫలించటం వల్ల దినదిన ఫలములను మాకు దయచేయమని పాడి మరి వెళ్తాం. ఇది ఆశీర్వచనము, డాక్సాలజీ అంటారు. ఈ విధంగా మనం చేసి మరి వెంటనే డిస్పర్స్ అయిపోతారు. సంఘం అయిపోయిన తర్వాత, వర్షిప్ అయిన తర్వాత 10 నిమిషాలు కూడా ఒకరినొకరు పలకరించుకోరు, వెంటనే స్కాటర్ అయిపోతారు. మరి ఏమంత అర్జెంట్ పని ఉందో ఎవరికి తెలియదు నేటి సంఘాలు అది. అయితే ఆదిమ క్రైస్తవ సంఘంలో అందరూ వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల ఎదుట పెట్టి వారందరూ సమిష్టిగా ఒక చోట కూర్చుని భోంచేశారు. ఈ రోజుల్లో ఆ టైప్ ఆఫ్ ఫెలోషిప్ ఉందా? లేదు. సో అది బాహ్య శుద్ధి ఉంది కానీ పైకి అంతర్గత శుద్ధి లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్లో, చిన్నతనంలో నేను పొందిన అనుభవం ఏంటంటే, డిసెంబర్లో మరి ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ లోతరగిరిలో ఉన్నప్పుడు నేను 2 సంవత్సరాలు చూశాను. డిసెంబర్ 20వ తారీఖు కల్లా వారు అన్ని క్లోజ్ చేసి 20వ తారీఖున ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ క్రిస్మస్ అని జరిపేవారు. ఆ క్రిస్మస్ మార్నింగ్ జరిపేవారు. మధ్యాహ్నము ఆ రోజుల్లో ఇప్పట్లానే బెంచీలు కుర్చీలు ఏమీ లేవు. అందరూ కింద కూర్చుని భోంచేసేవారు. అందరూ సమానులే. ముందు కూర్చునేది ఎవరంటే పనివాళ్ళు, స్టూడెంట్స్ అందరూ. వడ్డించేది ఎవరంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన దొరగారు. వారు అన్ని వడ్డించిన తర్వాత అందరితో వారు కూడా కలుసుకుని కింద కూర్చుని మరి విస్తరేసుకుని భోజనం చేసేవారు. నో స్పూన్ ఆర్ ఫోర్క్, చక్కగా చేత్తో తినేవారు. ఇప్పుడు మీకు సమాజంలో అగ్రపీఠాలు, నిన్నే చెప్పాను కదా, అయ్యా బఫే డిన్నర్ అరేంజ్ చేశాను, వెళ్ళి తీసుకుని ప్రార్థన చేసి మీరు స్టార్ట్ చేయండి అంటే, ఏంటి మేము కూడా వాళ్ళతో తినాలా అని అడిగాడు. మరి ఆ రోజుల్లో నేను చూసింది అందరూ కింద వరుసలో కూర్చుని దొరగారు పక్కన పనివాడు కూర్చుని భోజనం చేశారు. అది ఫెలోషిప్ అంటే. అంతర్గత శుద్ధి లేదు నేటి క్రైస్తవ సంఘాల్లో. ఊరికినే రావటం, కానుకేసి వెళ్ళిపోవటం, ఇదే అయిపోయింది. లోతు లేదు. అందుచేత మరి సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకోవాలి. మనం క్రీస్తు వాళ్ళం అంటే క్రీస్తుని యొక్క లక్షణాలని మనం కలిగి ఉండాలి. కాబట్టి లేఖనముల యొక్క తప్పుడు సిద్ధాంతాలు, వివరణలు మరియు వేషధారణతో చేసిన ప్రమాణముల్లో మరి బాధ్యత నుంచి తప్పించుకొనుటకు భక్తిహీన మార్గాలు. అంటే వీళ్ళు లేఖనాలన్నీ స్టడీ చేసి అందులో కొన్ని తప్పుడు రాంగ్ డాక్ట్రిన్స్ ప్రవేశపెడుతున్నారు. ఎక్కడో ఒక చిన్న లూప్ హోల్ తీసుకుంటారు, దాని నుంచి మరి తప్పుడు సిద్ధాంతాలు డెవలప్ చేస్తారు. దానికి సంబంధించిన వివరణలు, వేషధారణతో చేసిన ప్రమాణములలో బాధ్యత నుంచి తప్పించుకొనుటకు భక్తిహీన మార్గాలు. షుగర్ కోటెడ్ గాస్పుల్ ఈ రోజుల్లో ఏంటంటే, మీరు మరి షుగర్ కోటెడ్ గాస్పుల్ అంటే గాస్పుల్ చెప్పినప్పుడు అది ఈవెన్ జాయింట్స్ లో, కీళ్లలో కూడా గుచ్చుకుపోయేంత విధంగా మనము ఖండించాలి, ప్రతిఘటించాలి, బుద్ధి చెప్పాలి. అయితే అలా చెప్పుకోకుండా చిన్నపిల్లలకి షుగర్లో ట్యాబ్లెట్ వేసి ఇచ్చినట్టుగా స్మూత్గా చెప్పాలన్నమాట, నొప్పించుకోకుండా. ఈ రోజుల్లో అటువంటి గాస్పుల్ సువార్తను ప్రజలు కోరుకుంటున్నారు. ఏంటంటే స్మూత్గా చెప్పాలి. మనం చెప్పే సిద్ధాంతం కాదు, వారు చెప్పేది కరెక్ట్ అని మనం నమ్మాలి. స్వనీతి, వారు ఈ పరిస్థితుల వల్ల నేను ఇలా చేస్తున్నాను, సో నో ప్రాబ్లం అని మరి స్వనీతి ఎక్కువైపోతుంది. తప్పుడు సిద్ధాంతాలు వారు బోధిస్తుంటారు.
ఏం చెప్తారంటే, ఈ సంఘంలోకి వస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే వెళ్ళవు అంటారు. వేరే సంఘంలో మీరు ఫ్లైట్లో ఏ సీట్లో కూర్చున్నా డెస్టినేషన్ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికే మీరందరూ చేరతారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఈ సంఘానికి వస్తేనే పరలోక రాజ్యంకి వెళ్తారు, ఆ సంఘానికి వెళ్తే వెళ్ళరు అని ఇప్పుడు కొత్త రకమైన సిద్ధాంతాలు మరి వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంఘంలో ఆత్మీయత లేదు, ఈ సంఘంలో పరిశుద్ధాత్మ లేడు. మళ్ళీ మనం పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు అని బేతాల్ జాన్ గారు రాసిన పాట మనం పాడుతున్నాం. మరి అయినా సరే వారు చేసే మరి కామెంట్స్ ఆ విధంగా ఉంటున్నాయి. బలహీనమైన భక్తిహీన మార్గాలు డైవర్సిఫికేషన్ కోసం ఎంతసేపు మరి కానుకల సేకరణల విషయంలో మాత్రం చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. మనకి సమయం లేదు, ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది ఈ దినం ఇందులో కూడా ఉంది. కానుకల గురించి పాత నిబంధన ఏం చెప్తుంది, క్రొత్త నిబంధన ఏం చెప్తుంది, నిన్న కూడా చెప్పాను నేను. అయితే కానుకల విషయంలో మాత్రం పాత నిబంధనకి వెళ్తారు, మిగిలిన విషయాలన్నీ క్రొత్త నిబంధనలోకి వస్తారు. మరి మీరు కానుకల విషయంలో పాత నిబంధనలోకి వెళ్తే మిగిలిన విషయాల్లో కూడా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని అవలంబించండి. ఈ క్రొత్త నిబంధన కృప ఎందుకు మీకు? అక్కడ మాత్రం అది కాదు, పాత నిబంధన అక్కడ ఫాలో అవుతారు. ఎందుకంటే అందరికీ ధనం కావాలి, ధనమే ముఖ్యం కాబట్టి అక్కడ మాత్రం పాత నిబంధన సిద్ధాంతాలు వాడతారు. మనము క్రొత్త నిబంధనలో ఉన్నామో యేసుప్రభువే చెప్పాడు మనం సంఘాల్లో ఏ విధంగా కానుక ఇవ్వాలని, ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని. ప్రతి దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. సువార్త ప్రకటించడానికి ఎక్కడ బడ్జెట్ లేదు. మరి ఎవరిస్తారు దానికి? మనం ఇచ్చే కానుకల వలన సువార్త ప్రకటించబడాలి. అయితే ఇచ్చిన కానుకలు సువార్త ప్రకటించబడాలని మనం ఇస్తే సువార్త ప్రకటించడానికి వారు బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అంటున్నారు. యానివర్సరీలు చేసుకుంటానికి మరి ఇతర దేశాల్లో మీటింగులు పెట్టుకుంటానికి డబ్బులు మాత్రం ఫుల్గా ఉంటాయి. సువార్త ప్రకటించడానికి అయితే మొండి చేయి చూపిస్తున్నారు. ఇది ఈ రోజుల్లో సంఘాల్లో జరిగే తప్పుడు సిద్ధాంతాలు. వీటిని ఖండించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మరి మనము ఖండించకపోతే మనము కూడా ఈ వేషధారుల్లో కలిసిపోతాం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారాలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళకోకుండా మన సంఘాల్లో మనము తప్పుడు సిద్ధాంతాల్ని మనము ఖండించి మరి వేషధారణతో చేసిన ప్రమాణములలో అక్కడ బాధ్యత నుంచి తప్పించుకొని భక్తిహీన మార్గాల్ని మనం పాటించుకోకుండా మనము వాక్యాన్ని వాక్యంగా బోధించుచు మెయిన్ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకుండా 3 సున్నల్లో మధ్య సున్నా వాక్యము మెయిన్ టాపిక్ నుంచి అది సెంట్రల్లోనే ఉంటుంది. అదే ఫోకస్ చేసి మనం మాట్లాడుకోవాలి. అంతేగాని మనం వాక్యానికి సంబంధించిన టాపిక్ కాకుండా వేరే టాపిక్లకి వెళ్ళకోకుండా మరి వాక్యాన్ని జాగ్రత్తగా మనము పఠించాలి. ఆ విధంగా చేయటానికి దేవుడు మనకందరికీ తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.